జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అల్లుడు మొత్తం కలెక్షన్ అంతా ఎంత? చిల్లర తీసేస్తే 20,000 అత్తా. 10,000 చిల్లర తీసేస్తే అన్నావు, 20,000 చిల్లర తీసేస్తే అంటున్నావు. ఎంత చిల్లర నొక్కేస్తున్నావేంటి? 10, 20 అంతే. ఇటివ్వు. ఏంటత్త మొత్తం నువ్వే లాగేసుకున్నావు? నీకు వాటా ఇస్తాలే, ఏడవకు. ఏంటి ఇంత కష్టపడితే 1000? నీ దగ్గర ఖర్చులే ఉంటాయి, తాగడం తప్ప. ఇంకో 1000 అత్త. మనం ఇంత చేసినా సూర్యకాంతం కూడా మనల్ని ఏమీ చేయలేకపోయింది కాబట్టి ఇక సూర్యకాంతం మనకి సరెండర్ అయిపోయినట్టే. అవును, కాబట్టి ఇక నుంచి చీప్గా ఈ ఆటో వాళ్ళని, కూరగాయల వాళ్ళని కాకుండా బాగా డబ్బున్న వాళ్ళని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, షాపింగ్ మాల్స్ వాళ్ళని టార్గెట్ చేద్దాం. 1000 కాదు, లక్షలు లెక్క పెట్టొచ్చు. సరే గాని మందేసి సాయంత్రం ఎర్లీగా వస్తాను. పూలు పెట్టుకొని రెడీగా ఉండు. ఏంటి? నిన్ను కాదు, నేను అన్నది నీ కూతుర్ని. ఎక్కరా ఎక్కరా ఏం చేస్తున్నావు? ఎక్కడికి? ఎక్కరా చెప్తా. ఏయ్! సూర్య, ఎక్కడికి? ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? తర్వాత జరిగేది నువ్వు ఊహించలేవు. సూర్య ఆపు! ఏయ్! ఎక్కడికి? దిగరా. మేడం, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? పోలీస్ స్టేషన్ కి నీలాంటి ఎదవల్ని ఎందుకు తీసుకొస్తారో నీకు తెలీదా? నేనేం తప్పు చేశాను మేడం? చెప్పండి. అది ఇక్కడే చెప్పాలా? రీజన్ ఏంటో తెలియాలి కదా నాకు. రీజన్ చెప్పడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. పోతరా. మేడం, మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, కానిస్టేబుల్ మేడం. సెలవేయండి. అలాగే మేడం. మేడం, నన్ను ఎందుకు సెల్లో వేస్తారు? కారణం చెప్పకుండా ఏంటి దౌర్జన్యం? నువ్వు పబ్లిక్ లో 4-5 హత్య చేయబోయావు, అదే కారణం. వీడి మీద అటెంప్టివ్ మర్డర్ కేసు బుక్ చేయండి. అటెంప్టివ్ మర్డర్ కేసా? ఇది అన్యాయం. నేనేంటి మనిషిని చంపాలనుకోవడం ఏంటి? ఇదంతా కుట్ర. కుట్రలు చేయటం నీకు నీ అత్తయ్యకి తెలిసినంతగా నాకు తెలీదు. నేను చంపాలనుకోవడం ఏంటి? రోడ్డు మీద వస్తున్నప్పుడు నువ్వేం చేసావు? రోడ్డు మీద తుమ్మాను అంతే. ఇది చాలదా మనుషుల్ని చంపడానికి? ఏవయ్యా, మీరంతా చెప్పండి, తుమ్మితే ఎన్ని జెమ్స్ బయటకొస్తాయి? చాలా వస్తాయి మేడం. అవి చుట్టూ ఉన్న వాళ్ళ మీద పడితే వాళ్ళకి జలుబు రావచ్చు, నీకున్న రోగాలన్నీ వాళ్ళకి అంటుకోవచ్చు, దాంతో వాళ్ళలో కొంతమంది చావచ్చు. అంటే పబ్లిక్లో ఎవరు తుమ్మరా అండి? వాళ్ళని కూడా ఇలా మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా? హలో, ఒకప్పుడు నేను కూడా ఎస్ఐనే. ఇప్పుడు కాదు కదా. మేడం, సైన్ మేడం. మేడం, మీరేదో మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు. నా ఫోన్ నాకు ఇవ్వండి, మా అత్తతో మాట్లాడి లాయర్ని పిలిపించుకుంటా. అంతసీ నీకివ్వనులే. మేడం, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. అధికారం మీ చేతిలో ఉన్నా మీ ఇంట్లో వాళ్ళ పిలకలు నా గుప్పెట్లో ఉన్నాయి. ఒక్కసారి గుప్పెట విప్పాను అంటే మీ ఫ్యామిలీ మొత్తం తునాతునకలైపోతుంది.
చెప్పరా, మీరు ఎలాంటి వాళ్ళు, ఏం చేసేవాళ్ళో తెలిసి కూడా మా వదినలు మిమ్మల్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? వాళ్ళు మీరు చెప్పినట్టు ఎందుకు వింటున్నారు? మా మావయ్య గారు కూడా మీ అందరికీ ఎందుకు భయపడుతున్నారు చెప్పు. నువ్వు అడిగితే చెప్పేస్తారు మరి, నేను చెప్పను. ఇదిగో అటెంప్ట్ మర్డర్ కేసు కాదు, నిజంగానే మర్డర్ చేశానని కేసు పెట్టుకో, కోర్టులో చూసుకుంటా. నిజం చెప్పకపోతే నువ్వెక్కేది కోర్టు కాదు, పాడెక్కించేస్తాను. చెప్పు, 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 చెప్పురా, చెప్పు, చెప్పు. చెప్తావా లేదా? చెప్పురా. చెప్తాను. ఎందుకు మా వాళ్ళంతా మిమ్మల్ని భరిస్తున్నారు? అది దానికి కారణం ఏంటంటే చెప్పు, చెప్తాను చెప్పు, చెప్పు, చెప్పు. సూర్య, లలిత మేడం ఎందుకు ఇతన్ని తీసుకొచ్చి కొడుతున్నావు? మీరంటే మా మాట ఎందుకు వింటున్నారో, మేమంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పమని కొడుతోంది. అధికారం చేతిలో ఉంటే అమాయకుడిని తీసుకొచ్చి ఇలా చిత్రహింసలు పెడతావా? అమాయకులా? ఎవరు అమాయకులు వదినా? నీ ఆస్తిని కొట్టేయాలని చూసినా ఆ రంగనాయకి నటకుమారులు అమాయకులా? మీ తమ్ముడిని ఉరికంబం మెక్కించాలని చూసినా వీడు అమాయకుడా? ఎవరు అమాయకులు? నువ్వు గతంలో జరిగినవన్నీ మనసులో పెట్టుకుని ఇతని మీద కక్ష కట్టావు, అందుకే ఇలా చేస్తున్నావు. కక్షతో చేయడం కాదు, మీరందరూ ఎందుకు వీళ్ళ ముందర తల ఉంచుతున్నారో తెలుసుకోవడానికి చేస్తున్నారు. వాళ్ళ వల్లే మేము తలదించుకోవటం లేదు, నీ వల్ల నువ్వు చేసే ఇలాంటి పనుల వల్లే మేము తలదించుకోవాల్సి వస్తుంది. వదినా, మీరెట్టు నిజం చెప్పరు, నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? అమ్మా, నువ్వే నిజాలు తెలుసుకోక్కర్లేదు, మమ్మల్ని ఉద్ధరించక్కర్లేదు. మర్యాదగా అతన్ని వదిలిపెట్టు. కుదరదు. సూర్య, అతను మా ఫ్యామిలీ మెంబర్, మేమంతా ఒకటే, మేం కలిసి ఉంటాం, ఏమైనా చేస్తాం, అదంతా నీకు అనవసరం. అతను మీ ఫ్యామిలీ మెంబరా? మరి నేనెవరినొదినా? వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు కాపలా గాయడానికి వచ్చిన వాచ్మ్యాన్వి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.